అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി ఆళ్వార్ల యొక్క స్వరూప స్వభావాలను తెలియజేసేటువంటి తిరువాయమొഴി. ఉண்ணும் సోర్ పరుగునీర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కన్నన్ అనేటువంటి ఈ తిరువాయమొഴి ఆళ్వార్లకి తినే ఆహారము, తాగే నీరు, అనుభవించే భోగాలు అన్నీ కన్ననని చెప్పినట్టుగా అలాంటి ఈ తిరువాయమొഴి. ఎక్కడున్నారు ఇప్పుడు ఆళ్వారు? తల్లిగారు చెప్తూ ఉన్నారు. రాత్రి తన పడక మీద తన పక్కనే పడుకున్నటువంటి అమ్మాయి తెల్లవారు లేచి చూస్తే వెళ్ళిపోయిందండి తిరుక్కోడూరుకే అని తల్లి చెప్తూ ఉంది. ఆ వెళ్లేదారిలో ఆ అమ్మాయి ఎలా వెళ్తూ ఉన్నది, ఎలా వెళ్ళి ఉంటుంది అని ఊహిస్తూ ఆ పెరుమాళని వేళ దర్శించి ఉంటుంది. ఆ దర్శించినప్పుడు మా అమ్మాయి నేత్రాల్లో కనబడే ఆనందాన్ని నేను చూడలేకపోయానే అనే బాధపడుతూ అలా ఒక్కొక్క పాత్రంలో ఒక్కొక్క సన్నివేశాన్ని చెప్తూ ఆ సన్నివేశాన్ని నేను సేవించలేకపోయానే అని చెప్తూ ఉంటుంది తల్లిగారు. అలాంటి ఆ తిరువాయమొழிలో 6వ పాటు 6వ పాసురం అవనుடைய பாசுரம். இன்னு எனக்குறவாதகன்றா இடமான் எனுப்போய் தென்திசை திலதமனையா திருக்கோளூர்க்கே சென்னு தன் திருமால் இருக்கண்ணும் செவ்வாயும் கண்ணோ நின்னு நின்னு நையும் நெடுங்கண்கள் பனிமல்கவே இன்று எனக்கு உதவாத అహంగ ఇడుమాన్. ఎనక్కు నాకు ప్రతిపదార్థం, నాకు ఇంద్రు ఈనాడు ఇప్పుడు, ఉదవాదు అగంగా సహాయంగా లేకుండా విడిచిపోయినటువంటి, ఇళమాన్ చిన్నమ్మ మా అమ్మాయి చాలా చిన్నది, పోయి చిన్నదైనటువంటి మా అమ్మాయి వెళ్ళి తెందిసై తిలదమనయ్య తిరుక్కోడూర్కే దక్షిణ దిక్కుకు తిలకములాగా ఉన్నటువంటి తిరుక్కోడూరులో సెండు ప్రవేశించి ఇని తన్ తిరుమాల్ తిరుక్కన్ను ఇని తన్ దీని తర్వాత తన తిరుమాల్ తిరుపతి యొక్క తిరుక్కన్ను సుందర నేత్రాలని శంవాయుం పండు ఎర్రని అదరాన్ని చూసి నెడుకన్గల్ పనిమలుగా విశాలమైన నేత్రాల్లో నీళ్లు నిండేటట్లుగా నిండు నిండు నయ్యం ఏది ఉండి ఉండి శైథిల్యాన్ని పొందుతూ ఉన్నది మా అమ్మాయి అంటున్నారు. తాత్పర్యం, నా చిన్నది నన్ను ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? తిరుక్కోడూరుకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆ శ్రీపతి యొక్క ఆ సుందరమైనటువంటి దివ్య అవయవాలను సేవించి ఆనంద బాష్పాలు ప్రవహిస్తూ ఉంటే ఇప్పుడు ప్రవహించేటట్టుగా ఇప్పుడు చాలా సంతోషం పడుతూ ఉంటుంది. మా అమ్మాయి సంతోషిస్తూ ఉంటుంది అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. 6 இன்று எனக்கு இன்று தன்னை பிரிந்து வெசனப்படுகிறா எனக்கு துணை ஆகாதே என்னை புகட்டு போன என்னிடுமான் இனிப்போய் தெந்திசை திலதமனையா తిరుక్కోడూర్కే సెండు అవన్ కోయిరుళ్ళే పోయి ఫుల్ స్టాప్ చివరే అన్నమాట. ఈవేళ తనని ఎడబాసి దుఃఖపడుతున్నటువంటి నాకు తుణయ్యాగాదే, ఈ వయసులో ఎలా ఉండాలి? అయినా ఎవరైనా బిడ్డల్ని కన్నారంటే ఎందుకు కంటారు? కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత సహాయకులుగా ఉంటారు అని. కానీ మా అమ్మాయి అలా కాకుండా నన్ను విడిచిపెట్టి ఈవేళ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలా ఆవిడని ఎడబాసినటువంటి దుఃఖం నాకు ఇప్పుడు. అలా ఈ సమయంలో నాకు తుణయాగాదే, రక్షకురాలు సహాయకురాలుగా ఉండకుండా ఎన్నై పొగట్టుకోన ఎన్నిడమాన్, నన్ను విడిచిపెట్టి వెళ్ళినటువంటి మా చిన్న పిల్ల ముగ్ధ మా అమ్మాయి ఇనిపోయి చెందిసై తిలదమనయ్య తిరుక్కోడూర్కే సెండు. అదిగో మా అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అంటారా? దక్షిణ దిక్కుకే తిలకము అని చెప్పబడేటువంటి తిరుక్కోడూరుకు వెళ్ళి అవన్ కోయిల్ గుళ్ళే పోయి ఆయన కోవెల్లోకి వెళ్ళిపోయి తనకు పిరాటియోడుళ్ళ సంశేషత్తాలే పుదుక్కణిత తిరుక్కన్గళయ్యం. అదిగో లోపలికి వెళ్ళింది.
ఆ కోవెల్లోకి వెళ్తే ఆయన పెరుమాళను సేవిస్తుంది. ఆయన నేత్రాలు ఎలా నూతన కాంతిని సంతరించుకొని ఉన్నాయట. ఆయన యొక్క నేత్రాలు ఎందుకు ఆ నూతన కాంతి? విరాట్టిమాలతోటి కలిసి ఉండటం చేత నూతనమైనటువంటి కాంతిని కలిగిన నేత్రాలు. తిరుప్పవడత్తయ్యం కండు, అలా అధరాలు ఆనందంతో వికసించినటువంటి అధరాలని చూసి నిరవధిక ప్రీతి ఆలే వికసితమానయవడుடைய కంగళయ్యం, నిరవధిక ప్రీతి ఆలే విరాట్టిమాలు పక్కనే ఉండటం చేత గొప్ప ప్రీతి, ఆ ప్రీతితోటి వికసించినటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆయన ఆనందజనకమాన కണ്ണనీరయ్యుమం కన్ననీరయ్యం நீரையும் ஆனந்தாகதமான தைரில்ய పరంపరయ్యం కాణప్పెప్పిలేన్ ఎంగిరాడు. అదిగో ఆ పెరుమాళ్ళ యొక్క నేత్రాలని అదరాలని చూడటం చేత మా అమ్మాయి నేత్రాలు ఆనందంతో వికసించుంటాయి. అలాంటి మా అమ్మాయి నేత్రాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆనందంతో కళ్ళ వెంట కన్నీటి దారాలను కారుస్తూ ఆ ఆనందం చేత శైథిల్యాన్ని పొందినటువంటిదై ఉన్నది మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయిని నేను సేవించలేకపోతున్నానే. కాణపెత్తిలేన్ ఎంగిరాడు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళింది మా అమ్మాయి. అక్కడ ఆ పెరుమాళ్ళు ఒక నూతన సౌందర్యాన్ని సంతరించుకొని ఉన్నాడు. కారణం శ్రీయప్పతి కావటం చేత, విరాట్టిమాలలో సంశ్లేషం ఉండటం చేత. అలాంటి ఆయన్ని సేవించగానే మా అమ్మాయికి ఒక ఆనందంతో నేత్రాల వెంట ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉన్నాయి. మనస్సేమో శైథిల్యాన్ని పొందింది. అలాంటి ఆ నేత్రాల వెంట ఆనంద బాష్పాలు జాలువారుతుంటే ఆ నేత్రాలని శైథిల్యాన్ని పొందినటువంటి మా అమ్మాయిని చూడటానికి నేను పొందలేకపోయాను అనుకుంటున్నారు తల్లిగారు పన్నీరాయపడి. అనంతరం అవనుடைய దివ్యామయ శోభయ్யை అనుభవిస్తూ హర్షత్తాలే సిదిలయ్యామిరే ఎంగిరాల్. ఆయన యొక్క దివ్యమైన అవయవ శోభని అనుభవించి ఆనందంతో సిదిలయ్యాం అంటే శైథిల్యాన్ని పొందింది కదా మా అమ్మాయి. తన్నై పిరిందు ఎనక్కు అంటే తన్నై పిరిందు నోపడుగిర ఎనక్కు. ఇది ఎనక్కు అంటే నాకు, ఎలాంటి నేను ఆ పిల్లని ఎడబాయటం వల్ల దుఃఖంతో ఉన్నటువంటి నేను, నాకు నోపడుగిర దుఃఖపడుతున్నటువంటి నాకు, ఇందు ఇప్పోదు ఉదవాదే సహకరించకుండా అగంధ ఇళమాన్ కైకజియ పోన సిరుప్పెన్ వెళ్ళయానవాడు. నా చేయి దాటి వెళ్ళిపోయింది కదా. అలాంటి మా చిన్నమ్మాయి మా ముగ్ధ ఇళమానన్నగా చందిసే తిలదమనయ్య తిరుక్కోడుకే ఒరుంది భుజి నడందు పోయ్ తెక్కు దిక్కుకు తిలకంబోలే అలంకారమాన తిరుక్కోడూరులే. ఒరుంది ఒడి నడందుపోయి అతి కష్టం మీద ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత దక్షిణ దిక్కుకే తిలకములే, దక్షిణ దిక్కుకే అలంకార ప్రాయమైనటువంటి తిరుక్కోడూరుతో చెండు ప్రవేశిస్తూ ఇక మీదట అంటే పొక్క పెంగు ప్రవేశించిన తర్వాత తన్ తిరుమాల్ తిరుక్కన్నం అంటే ఇక మీదట తిరుమాల్ తిరుక్కన్నం స్వాభిమత సంశేషప్తే తన పుట్టకాశిప్పిత్తు తన్నై అత్త ఉత్తారోడు ఉరవరుత్త శ్రీమానుడయ్యా. స్వామిమత సంశేషప్తై తనకు ప్రకాశిప్పిత్తు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా ఆళ్వారే? నేను ఇప్పుడు శ్రీయప్పతినయ్యా, ఏదో పిరాట్టిమాలతో కూడి ఉన్నాను అనేటువంటి దశని తనకి దర్శింపచేసి తన్నయ ఉత్తారోడు ఉర అరుత్తు తన సంబంధీకులతోటి సంబంధాన్ని తొలగింపచేసినటువంటి శ్రీమానుడయ్యా. శ్రీమంతుడైనటువంటి తిరుమాల్ అన్నారు కదా, అందుకని శ్రీమానుడయ్యా. తిరుక్కన్ను అంటే సాదర అవివేక్షణం పండుగిర కండళయ్యం. సాదరంగా ఆళ్వారే ఏం చేశారా ఇంకా అని సాదరంగా ఆ దృక్కులని ప్రసరింపచేసేటువంటి ఆ నేత్రాలని చెంవాయుం కండు చెంవాయుం సానునైన మాన స్వాగతాది వచనత్తాలే ఉజ్వల రూపమాన అదరత్తయ్యం కండు. సానునయమాన ఆళ్వార్ నాయకి రాగానే అనునయంగా ఆప్యాయంగా చూసినటువంటి ఆ నేత్రాలు, అలానే ఆదరాలు కూడా
సానునయమాన స్వాగతాది వచనత్తాలే, చాలా ఆదరంగా స్వాగత వచనాలతోటి ఉజ్వల రూపమాన ఆవరణ అదరత్తయ్యం కండు, అంటే ఆళ్వాలని పలకరిస్తూ చాలా ఆదరంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ అదరాలను సేవించి తన్నుடைய నిదాన కంగళానవై ఆనంద అశ్రుపూర్ణమాంబడి, తన యొక్క విశాలమైన నేత్రాలనేటువంటి ఆనంద అశ్రువులు జాలువారేటట్టుగా హర్షాతిశయత్తాలే ప్రతిక్షణం శిథిలయ్యాగా నిత్కుమిరే, ఆ ప్రతి నిమిషము కూడా హర్షాతిశయత్తాలే సంతోష ఆధిక్యం చేత మా అమ్మాయి శిథిలయ్యాగా నిత్కుమిరే శైథిల్యాన్ని పొందుతూ ఉంటుంది కదా అంటున్నారు. ఇప్పుడు 7 వ్యాఖ్యానం 6వ పాటు 238వ పేజీ. அவனுடைய ஸ்நேக பகுலமான வீட்சிதாதிகளை கண்டு ప్రీతి ప్రకర్షత్తాలే శిథిలయ్యాగ కడవల్ ఆగాదే ఎన్గిరాల్. ఆయన యొక్క స్నేహముతో కూడుకున్నటువంటి స్నేహ బహుళమాన అంటే స్నేహముతో నిండినటువంటి వీక్షణాదిகளை కంటూ, ఇలా ఆళ్వార్నాయికి వెళ్ళగానే ఒక చల్లటి కటాక్షాన్ని ఏమో మీద ప్రసరింపచేశాడు కదా. ఆళ్వార్నాయికి ఏం చేశారా మీరు అన్నట్లుగా సాదర అభివీక్షణం, సాదరంగా చూసినటువంటి ఆ దృక్కు, దాంతో అవి సేవించినటువంటి ఆళ్వారు ప్రీతి ప్రకర్షత్తాలే శిథిలయ్యాగ కడవల్ ఆగాదే. మా అమ్మాయి ఆయన చూసినటువంటి ఆ దృక్కు, ఆ వీక్షణంతో ఏమై ఉంటుంది, శిథిలయ్యాగ కడవల్ ఆగాదే ఎంగిరాడు, శైథిల్యాన్ని పొంది ఉంటుంది మా అమ్మాయి. అంత ఆదరంగా ఆయన చూడగానే వెంటనే ఇవి కలిగేది శైథిల్యమే కదా అంటూ, ఎవరు తాను ఒగప్పతంగే పుక్కు ధరిస్తూ నిற்க, తాను ఒగప్పదు అంగే పుక్కు ధరిస్తూ నిற்க వల్లల్ ఆనాలిరే. ఎవరు తాను ఒగప్పదు అంగే పుక్కు అంటే ఈవిడ తాను ఒగప్పదు, సంతోషం ఎక్కడ, అంగే పుక్కు ధరిస్తూ నిற்க, అక్కడికి వెళ్ళి ప్రవేశిస్తేనే ఈవిడికి ధరింపు. అలాంటి ధరిస్తూ నిற்க వల్లాళ్ ఆనాలిరే అంటే అక్కడికి వెళ్ళటం చేత కొంచెం ధరించి ఉండేటువంటి ఆవిడ ధరిస్తూ నిற்க వల్లాళ్ ఆనాలిరే. ఆవిడ ఆ సంతోషంతో అక్కడ ధరించి ఉండగలిగినటువంటి ఆవిడ కాదు కదా ఈవిడ. అంటే అంత సంతోషం కలిగితే ఈవిడికి వెంటనే శైథిల్యం కలుగుతుంది అని చెప్పడం. ఎంగనే ఒక పుంగుల్ ఎన్నాల్ కీజిల్ పాటిల్. ఇందటి పాత్రను మా అమ్మాయి ఎలా ఆనందిస్తూ ఉంటుందో ఆయన్ని సేవించి ఆ నేత్రాలతోటి. ఇదిగో ఎలా అయితే మనకు ఉదాహరణ కూడా చెప్పారు కదా, భట్టరు వారు ఆ తిరుక్కుడందై కోవెల సేవిస్తూ అలా అక్కడే నిలిచిపోయి ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనట్టుగా ఆ కోవెలని అంత పరీక్షగా సేవిస్తూ ఆ కోవెల అందాలని ఆస్వాదిస్తున్నట్లుగా మా అమ్మాయి కూడా ఆయన అలా తన నేత్రాలతో సేవించి ఆనందించి ఉంటుంది అని చెప్పారు కదా. అలా ఎంగనే ఊపుంగోలు ఎన్నాడు కీజిల్ పాటిల్, ఎలా ఏ రీతిగా ఆనందిస్తోందో మరి మా అమ్మాయి అక్కడ ఆయన దర్శించిన తర్వాత అన్నారు. ఇంగనే ఉగక్కుం ఎంగిరాళ్ళు చెప్పాటిల్, ఈ రీతిగా ఆనందపడి ఉంటుందండి అని చెప్తున్నారు ఈ పాత్రలో. మగల్ காணப்புகுகிற விஷயத்தை அனுசந்திப்பது தன் மகள் படியை அனுசந்திப்பதாய் திருத்தாயார் படுగిరప్పాడు ఎన్నాన్. మగల్ కాణపుగుగిర, మా అమ్మాయి ప్రవేశించేటువంటిది ఎక్కడ, ఆ కోవెలలో, ఆ తిరుక్కోళూరు, అది ఆ తోటలతో కూడినటువంటిది, నీటి ప్రదేశాలు కలిగినటువంటిది. ఆ నీటి ప్రదేశాల మధ్యలో పెద్ద పెద్ద తామర వనాలు, ఆ వనాల మధ్యలో కోవెల, ఆ కోవెలలో వేయించేసి ఉన్నాడు స్వామి. అలా మగల్ కాణప్పుగుర విషయத்தை అనుసంధిప్పదు, మా అమ్మాయి ఇలా వెళ్ళి ఉంటుంది, ఆయన్ని ఇలా దర్శించి ఉంటుంది అని భావిస్తున్నది. తన మగళ పడియే అనుసంధిప్పదాయ్, తమ కుమార్తె యొక్క ప్రకారాన్ని అనుసంధానం చేస్తూ తిరుత్తాయారు పడుగిరా పాడు అన్నా. ఆ తల్లిగారు పడేటువంటి ఆనందం, మా అమ్మాయి ఇంత ఆనందపడుతూ ఉంటుందండి అని తల్లిగారికి కూడా ఆనందం అన్నమాట. ఇందు ఎనక్కు ఉదవాదగంధ,
ఈవేళ ఈ సమయంలో నాకు సహాయకురాలుగా ఉండాలి వాస్తవానికి మా అమ్మాయి. అలాంటిది ఈ వయసులో ఈ సమయంలో నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్తే ఎలాగా అని పిల్లై పెత్తు వளர்க்கிறது ఆపత్తుకు ఉదవగై కండు. అసలు పిల్లల్ని కని పెంచేది ఎందుకు? ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు సహాయకులుగా ఉంటారు అనే విషయానికి కదా. అయితే తన్నై పిరిందా ఈ తనిమై కుమ్మిద్దసై కుమ్మేపైన కోర ఆపత్తుండు. ఇప్పుడు అసలు ఆళ్వార్ నాయకి కాదు ఆపత్తు, ఇప్పుడు వాళ్ళ తల్లి గారికి. ఇప్పుడు ఈవిడకు కలిగినటువంటి పెద్ద ఆపద ఏమిటండి అంటే, తన్నై పిరింద ఈ తనిమైకు ఈ దశైకు ఏర్పడైన కోర ఆపత్తుండో. ఇప్పుడు ఎంతో ఇష్టురాలైనటువంటి అమ్మాయి తనని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే అంతకు మించిన ఆపద ఇంకేముంటుందండి? ఇప్పుడు అసలు పిల్లల్ని కనేదే మనం ఆపదలో సహకరిస్తారని, కానీ ఇప్పుడు ఆ ఆపదకి కారణమే ఆ అమ్మాయి. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఇప్పుడు ఏమిటి, ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఏం గొప్ప ఆపద అండి ఇప్పుడు ఈవిడికి? అది ఆ అమ్మాయిని ఎడబాసి ఉండటమే గొప్ప ఆపద. తన్నై పిరింద ఈ తనిమైకు, తనని ఎడబాసినటువంటి ఈ ఒంటరితనానికి మించినటువంటి ఆపద ఇంకొకటి ఉంటుందా? ఇన్ను ఎనకు ఉదవాదొలివదే. అలాంటి ఈ సమయంలో నాకు సహకారంగా ఉండాలి కదా, కానీ అలా లేకుండా వెళ్ళిపోయిందే. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి, ఆపద కలిగిందే ఆవిడ వల్ల కలిగినటువంటి ఆపద. ఆవిడ దగ్గర ఉంటే కనుక ఇంక ఈవిడకి ఆపదే లేదు కదా. కానీ తల్లిగారు ఏమిటి, పిల్లల్ని కనేదే మనకి సహాయకులుగా ఉంటారు ఆపదలో అని. మరి ఇప్పుడు నాకు కలిగిన ఈ గొప్ప ఆపద ఏమిటి? ఆ అమ్మాయి దూరంగా వెళ్ళిపోవటం. ఇంతకంటే మించిన ఆపద ఏముంటుందండి? అలాంటి ఈ సమయంలో నాకు దగ్గర లేకుండా వెళ్ళిపోయిందే, నన్ను విడిచిపెట్టిందే అంటూ, అదోను కిం దుఃఖతరం సోహం విశ్వాకునందనం ఇమాం అవస్థాం ఆపన్నో నేహ పశ్యామి రాఘవం నాన్నెడు. ఇది దశరథుడి యొక్క శ్లోకం రామాయణంలోది. అదిగో, అతోను కిం దుఃఖతరం సోహం విశ్వాకు నందనం ఇమాం అవస్థాయాం ఆపన్న నా ఇహ పశ్యామి రాఘవం. నాకు రాముడు ఎడబాసాడు ఈ సమయంలో, గొప్ప దుఃఖం. రాముడిని ఎడబాయటం వల్ల దుఃఖం కలిగింది దశరథ చక్రవర్తికి. మరి ఇలాంటి గొప్ప సమయంలో ఆ రాముడు నా దగ్గరుండి సహకరించొద్దు? అసలు వచ్చిందే రాముడు ఎడబాయటం వల్ల దుఃఖం. కానీ దశరథ చక్రవర్తి ఏం కోరుకుంటున్నాడు? ఇంత గొప్ప దుఃఖం, ఇంతకంటే దుఃఖం ఏం కావాలండి నాకు? 60,000 సంవత్సరాలు ఎదురు చూసి యజ్ఞయాగాదులు చేసి కన్నటువంటి బిడ్డ ఇవాళ దూరం అయ్యాడు. అది దుఃఖమే కదా. అసలైనా అంతకాలం ఎదురు చూసి బిడ్డల్ని కనడం ఎందుకండి? ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు సహకరిస్తారనే కదా. మరి అలాంటప్పుడు ఇంతకంటే నాకు గొప్ప దుఃఖం ఏముంటుంది కనుక? ఇలాంటి సమయంలో ఆ రామచంద్రుడు నా ఇహ పశ్చామి రాఘవం, ఆ రాముడు ఇక్కడ నాకు కనబడట్లేదు. నా నెడుంకాలం కూడి ఒరుంది తమ్మై పెత్తదు. నువ్వు ఎంత కాలము 60,000 సంవత్సరాలు ఒరుంది కష్టపడి తమ్మై పెత్తదు తనని కుమారుడిగా కన్నది. తమ్మై పెరుందునాన్ ఇవ్వవస్థ ఏ ప్రాపిత ఇవత్తై కన్ను. ఈ వయసులో అంత కష్టపడి ఆ బిడ్డకి తండ్రిని అయ్యానా? ఎందుకండి కన్నది? ఆ బిడ్డ ఈ వయసులో తమ్మై పిరిందు ఈ వ్యవస్థయే, ఇలాంటి పుత్ర వియోగ దుఃఖం నేను పొందటానికి నేను ఆ రామచంద్రుడిని బిడ్డగా కన్నానా? ఆయన ఏమిటి, ఆయన ఎడబాస్తే కలిగినటువంటి దుఃఖం. అంతకాలం ఎదురు చూసి కన్నాను దేనికోసం? ఇలా ఆ బిడ్డ దూరం అయితే దుఃఖించడం కోసమా? ఇన్ను తమ్మైనాన్ కాణదుజువిదే ఎన్నానిరే. ఇన్ను ఈవేళ తమ్మైనాన్ కాణాదుజువిదే, ఇలాంటి ఈ దుఃఖంలో ఆ పిల్లాడు నాకు కనపడకుండా వెళ్ళిపోయాడే అని దశరథ చక్రవర్తి అన్నట్లుగా ఇక్కడ కూడా ఇందు ఎనక్కు ఉదవాదు అగండ. ఈవేళ ఇలాంటి దుఃఖ సమయంలో నాకు సహకరించకుండా దూరంగా వెళ్ళినటువంటి అమ్మాయి అంటున్నారు తల్లిగారు. ఎనక్కు ఉదవాదు చక్రవర్తి తనకు ఉండానవాసి. ఇగో దశరథ చక్రవర్తికి ఇదిగో ఆళ్వార్ నాయకి తల్లికి ఒక తారతమ్యం. ఏమిటా తారతమ్యం? అవన్ పిరిందవుడనే ముడిందాన్. కింద అరుంబదంలో ఇచ్చారు, వాసి అనదు అవన్ పిరిందవుడనే ముడిందాన్. జీరరుంబదంలో చివరి అయింది. ఇవల్ ముడియவும் பெறாதே தரிக்கவும் பெறாதே இருக்கே.
ఆళ్వార్ నాయకి తల్లి దుఃఖం ఎలా ఉన్నది? ఆ దశరథ చక్రవర్తి రామచంద్రుడు నన్ను ఎడబాసి వెళ్ళిపోయాడు అనే వార్త చెవిలో పడగానే ప్రాణాలనే విడిచిపెట్టేశాడు హాయిగా. కానీ ఇప్పుడు నాకు అలాంటి మరణము సంభవించలేదే. ఇటు జీవించే స్థితి కాదు, అటు మరణించేటువంటి పరిస్థితి కాదు, మరణము సంభవించదు. అలా ముడియவும் పెరాదే ధరిక్కவும் పెరాదే ఇరుక్కే. నశించడము పొందలేకపోతున్నాను, ధరించి ఉండటాన్ని పొందలేకపోతున్నాను. ఇది ఆళ్వార్ చక్రవర్తిల్ తనకు ఉండానవాసి దశరథ చక్రవర్తి రామచంద్రుణ్ణి ఎడబాసినటువంటి దశరథ చక్రవర్తికి, ఆళ్వార్ నాయకి కుమార్తెను ఎడబాసినటువంటి ఆళ్వార్ నాయకి తల్లి గారికి ఉన్నటువంటి తారతమ్యం. ఆయన ఒక్క క్షణం వార్త చెవిలో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేశాడు. కానీ ఈవిడి స్థితి అలా కాదు, అటు జీవించను లేదు, ఇటు మరణించను లేదు అన్నట్టు. నిండు తూంగుగిందేన్ ఎన్నుమా పోలే అల్లాద తాయిమారై పోలేయో నాన్ తనకు ఇరుప్పిరదు. నిండు నాట్యార్ తిరుమిది 9ஆம் திருமிழி நின்று தூங்கு பொன்மாலைகளோடு உடனாய் நின்று தூங்குகின்றேன். நாளா நின்னுள்ள స్పృహణీయమాన సోలైగలోడే సదృశయ్యాయ్ నిండు తడుమారా నిండేను. గన్నేరు చెట్ల మీద కోరుకోదగినటువంటి మా స్పృహణీయమైన మాలైగలోడే, ఆ మాలలతోటి సదృశయ్యాయ్ సమానమైనటువంటి నిండు తడుమారా నిండే అంటే కొంగుమణి తేనె మాలలుగా అంటే அதுதான் திருமலையில் உள்ளதாகையாலே தேவரையும் பறிக்கவட்டார்கள் ஆகா. இரண்டிடத்துக்கும் ஆகாதே கிடந்து நாலுமா போலே நானும் தம்மோட்டை சம்பந்தமே ஏதுவாக பந்துக்களுக்கும் ஆகாதே தாமும் அங்கீகரிக்க பெறாதே நடுவே நின்று తడుమారా నిన్నేన్ ఎన్ను ఆండా ఎన్న ఆండాళై పోలే. ఏం చెప్పారు? పాసురాన్ని ఒక్క నిమిషం. నిండు తూంగుగిన్నేన్ ఎన్ను మా పోలే. ఎందులోది అది? నాట్యార్ తిరుమతిలోది పాసురం. ఏమిటి ఆ పాసుర ఖండం కింద ఇస్తున్నారు అరుంబలంలో చూడండి. కొంగలరా నిండుళ్ళ சோலையை உடைய திருமாலிருஞ்சோலை மலையில் கொன்றைகளின் மேலே தூங்கு பொன்மாலைகளோடு உடனாய் நின்று தூங்குகின்றேன். நாளா நின்னுள்ள స్పృహణీయమాన మాలైగలోడే సదృశయ్యాయ్ నిండు తడుమారా నిండేన్. అంటే కోంగు వంటి తేను పరిమళం అలరుగై ప్రవహించేటువంటి వికసిక్కయ్యం ఎన్ను శబ్దార్థం. దీని తాత్పర్యం చెప్తున్నారు ఇప్పుడు. కొండై మాలయ్యాగయ్యాలే అదగర్కు ఆగాదు అంటే అక్కడ ఏమిటి? ఆ తిరుమాలిరంజోలే పర్వతం మీద గన్నేరు చెట్లు బాగా ఉండి పుష్పాలతోటి నిండి ఉన్నాయి. అవి తేనెని ప్రవహింపచేస్తూ పరిమళాలు కలిగినటువంటి పుష్పాలు. కానీ అంతలా అవి వికసించినప్పటికీ కూడా అది కొండై మాలయ్యాగయ్యాలే అదగర్కుం ఆగాదు. సుందరబాబు పెరుమాళకి అది గన్నేరు పూల మాల కావటం చేత ఆయనకి అలంకరించరట. కానీ పోన్లేండి, ఆయనకు అలంకరించకపోయినా ఇంకోళ్ళు ఎవరికైనా దాన్ని పూజ చెయ్యొచ్చు కదా అంటే, அதுதான் తిరుమలయ్యల్ உள்ளதாகையாலே శైవరయ్యం పరిక్కవట్టారుగల్. ఆ చెట్లు ఎక్కడున్నాయి? తిరుమాలిరంజోలై మలై మీద ఉన్నాయి. అది అజగర కొండ కావటం చేత శైవులు వెళ్ళి ఆ పుష్పాలని కోసుకోరట వాళ్ళు. ఆగా ఇరండిడత్తుక్కుం ఆగాదే కిరందు నాలుమా పోలే. ఇది ఇరండిడత్తుక్కుం ఆగాదే ఉన్నటువంటి గన్నేరు పూలు కావటం చేత అజగరికి సమర్పించరు. సమర్పించేటువంటి శైవులేమో ఇది అజగర కొండ సంబంధం కలిగింది కాబట్టి ఈ పుష్పాలు మేము సమర్పించము అని వాళ్ళు ముట్టుకోరు. ఏమైంది? ఇరండిడత్తుక్కుం ఆగాదే కిరందు నాలు మాపోలే. రెండిటికీ చెందకుండా వ్యర్థమైపోయినట్టుగా నానుం తమ్మోట్టై సంబంధమే హేతువాగా బంధుక్కలుక్కుం ఆగాదే. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసా? ఏమిటి? ఇందు ఎనక్కు ఉదవాదకంద. ఈవేళ నాకు సహకారంగా ఉండాల్సిన సమయంలో సహకరించకుండా ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది కదా. ఈవేళ నా పరిస్థితి ఏమిటి? మా అమ్మాయి నాకు ఉన్నది కదా. తమ్మోట్టై సంబంధమే హేతువాగా తనతో సంబంధమే కారణంగా
బంధుక్కలు కుమ్మాఘాదే, బంధువులతో పెద్ద సంబంధ బాంధవ్యాలు పెంచుకోలేదట తల్లిగారు. తాముం అంగీకరిక్కప్పెరాదే, నడువే నిన్ను తడుమారా నిన్నేన్ ఎన్న ఆండాళైపోలే. ఆండాళ్ళ తల్లి చెబుతోందట ఏమని, కన్నపిరానుతో ఉన్నటువంటి సంబంధమే నాకు హాయి ఆనందం అనుకున్నది, బంధువులతోటి సంబంధాన్ని పెట్టుకోలేదు ఎక్కువగా. కానీ ఈవేళ ఆయన ఆయన సహకరించలేదు, అంత బంధువులు అంగీకరిక్కప్పెరాదే. ఆయన ఇవన్నీ అంగీకరించకపోవటం చేత ఇటు బంధువులకి చేరిన దాన్ని కాదు, అటు ఆయనకి చెందిన దాన్ని కాకుండా ఉన్నాను అని చెప్పిన ఆండాళు వలే ఇవళం. ఇవళం అంటే ఇక్కడ తల్లిగారు. తన్నోడే కూడా ఇరక్క ఉంపెరాదే, ముడియ ఉంపెరాదే నోపడా నిన్నేన్ ఎన్గిరాళ్ళు. మా అమ్మాయితోటితో పాటు ఉండి వెరుక్క ఉంపెరాదే, కోడ ఇరుక్కవం పెరాదు, మా అమ్మాయితో పాటు సహాయకురాలుగా ఉండటము నేను పొందలేకపోయాను. ముడియవం పెరాదే, ముడియవం నశించిపోవటాన్ని పొందలేకపోతున్నాను. నోపడాని నేను ఎన్గిరా బాధపడుతూ ఉన్నాను. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. ఒకటేమిటి, ఆ తిరుమాలి రంజోలై మలై మీద గన్నేరు చెట్లు పుష్పాలు బాగా వికసించి ఉన్నాయి, తేనెలను స్రవింపచేస్తూ ఉన్నాయి. అలా మరి అంత అందంగా అన్ని పుష్పాలు ఉంటే అవన్నీ కోసి అజగరికి సమర్పించచ్చు కదండి. అంటే అవి అజగరికి గన్నేరు పూలు సమర్పించరు కాబట్టి ఆ పుష్పాలు అజగరికి ఉపయోగించరు. సరే, శైవులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా గన్నేరు పుష్పాలని శివపిరానికి సమర్పిస్తారు కదా, వాళ్ళు సమర్పించచ్చు కదా, ఆ పుష్పాలని తీసుకొని వినియోగించచ్చు కదా. అంటే వాళ్ళు అవి ఈ మలై ఈ అజగర సంబంధమైన పర్వతం మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పుష్పాలని కొయ్యరు. అందువల్ల అక్కడ పూసినటువంటి పుష్పాలు వ్యర్థంగా నిలపాలైపోయినట్టుగానే ఆండాడు తల్లి కూడా ఏం చెప్తున్నారు నాట్యారు తిరుమతిలో, ఇదిగో ఆయనతో సంబంధం ఉన్నది కదా నాకని ఇతరులతో సంబంధాన్ని విడిచిపెట్టేశాను. ఈవేళ నా పరిస్థితి ఏమిటి, సంబంధం ఉన్నవాడు అనుకున్న ఆయన నాకు సమీపంలో లేడు, ఇదిగో వీళ్ళ సంబంధాన్ని నేనే విడిచిపెట్టాను, ఇద్దరికీ చందందాన్ని అయిపోయానని ఆండాడు తల్లి బాధపడినట్టుగానే ఇక్కడ తల్లిగారు కూడా అసలు ఇప్పుడు ఎందుకు ఆ 2 చెప్పారు అంటే, ఇదిగో తల్లిగారి స్థితి చెబుతూ ఉన్నారనమాట. ఇప్పుడు అమ్మాయి వెంట ఉండేటువంటి స్థితిని పొందలేకపోయాను నేను, పోనీలా అమ్మాయి దూరం అయిపోయింది, ఈ దేహం ఉంటే ఏమిటి పోతే ఏమిటని ముడియ ఉంపెరాదే, అలా నశించిపోవాలని భావించినా నశింపు పొందటం లేదే అని నవ్వుపడా నిన్నేన్ ఎంగిరాన్, అలా బాధపడుతూ ఉన్నాను నేను అంటున్నారు. ఎలా నిండు తూంగు విన్నేన్ ఎన్ను మాపోలే, ఇలా ఉండి ఇలా పడున్నాను నేను అని తల్లిగారు చెప్పినట్లుగా అల్లాద తాయిమారైపోలేయో నా అంత తనకు ఇరుక్కిరదు ఇరుప్పదు. ఏమిటి, లోకంలో ఉన్న తల్లులాగా పెంచాను నేను ఆవిడ్ని, ఆ అమ్మాయికి ఆ స్థితి ఏమిటి, పోలేయో నా తనకు ఇరుప్పదు, తన విషయంలో నేను ఎంతలా సహకరించాను, ఎలా ఉన్నాను. తన్ ఒగప్పే ఎనక్కు ఒగప్ప విరుక్కుం అవళన్నో నా, మా అమ్మాయికి ఏది సంతోషమైతే అదే నాకు సంతోషం అని భావించిన తల్లిని కదా నేను. లోకంలో ఉన్న తల్లులంటే కొన్ని సార్లు వాళ్ళకి హితవును తెలియచేయాలనుకున్నప్పుడు వాళ్ళ కోరికను తీర్చకపోవచ్చు, కానీ నేను అలా కాదే, మా అమ్మాయికి ఏది సంతోషాన్ని ఇస్తుందంటే అది హితవా కాదా అనేటువంటి విషయాన్ని కూడా చూడకుండా తనకి ఏది కోరుకుంటే దాన్ని అందించానే నేను. లోకంలో ఉన్న తల్లుల వలె కొన్ని మాత్రమే అందించేటువంటి దాన్ని కాదు కదా నేను. ఇవളുடைய అభిమత విషయత్తు కుగట కయ్యం తానే ఇరే, అసలు ఆ సర్వేశ్వరుడి విషయంలో ఈ ప్రీతి కలగటానికి కటకరాలెవరు, నేనే కదా. ఆ విషయం అమ్మాయికి తెలియట్లేదే. పిరాన్ ఎలానండి, పిరాన్ ఇరుందమై కాట్టి నీరు, అది 6, 5 సువళిల్ మామడి మాడ మోంగులు. సో పిరాన్ ఇరుందమై కాట్టి నీరని చెలికత్తె చెప్తుంది కదా, ఏదో తీసుకొచ్చారమ్మా తిరుత్తలై విల్లి మంగళానికి, అలా ఆయన ఉన్నటువంటి స్థితిని ఎవరైనా సేవింపచేస్తారా, ఇంకా మీకు ఈ అమ్మాయి దక్కదు అని అక్కడ చెప్పినట్లుగా అలా ఆవిడికి ఆ అభినివేశాన్ని కలిగించింది, ఆయన దర్శింపచేసింది మరి తల్లిగారే కదా. అందుకని లోకంలో తల్లులుంటారు కానీ అలాంటి తల్లిని కాదు నేను అని చెప్పినట్లుగా అన్నయం అత్తనయం ఎన్నడియోం అడియో ముక్కుయిరంగిచ్చిరల్, అన్నయం పెళ్ళైగాల్ పొగడనై పారు పజిట్టు పోగ వేణుమో. సరే వెళ్ళిపోతే వెళ్ళిపోవాలనుకుంది, ఇలా మాకు నిందొచ్చేలాగా వెళ్ళిపోవాలా,
వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళాలి? పొగడ నిனைపారు పజిట్టు పోగ వేణుమో, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇలా మా మీద నిందపడేటట్లుగా విడిచిపెట్టి వెళ్ళాలా? అడియారై నియామకరు ఎన్న వేణుమో, అడియారై దాసులైనటువంటి మమ్మల్ని మా అమ్మ నన్ను నియమిస్తుంది, ఇక్కడికి వెళ్ళకూడదంటుంది, అక్కడికి వెళ్ళకూడదంటుంది. ఇలాంటివన్నీ అడియారు దాసులైనటువంటి వాళ్ళని. ఎలాంటి దాసుని నేను? పిరాన్ ఇరుందమై కాట్టి నీరని, మా అమ్మాయికి ఏది అభీష్టమో దాన్ని నెరవేర్చినటువంటి తల్లిని కదా, దాసుణ్ణి కదా నేను. అలాంటి నన్ను ఏమంటుంది? అడియారై నియామకరు ఎన్న వేణుమో, నియామకులు అని అనొచ్చా? భోజిక్కుత్తుణయా వారై నివారకరు ఎన్ను పొగడవదే. అలా తను భగవంతుడి దర్శనానికి తిరుక్కోడూరికి వెళ్ళాలనుకుంటే మార్గంలో సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళం కదా మేము. అలాంటి మమ్మల్ని నివారకరు అనుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి. సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు సహాయకులుగా భావించాలి తప్ప నియామకులను ఎవరైనా విడిచిపెట్టేస్తారా? ఆఘండ్ర ఇప్పటి కైకజియపోవదే. ఇలా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటమేనా? ఒక దేశత్తే నిండు తాను ఉదవాదు ఎప్పెత్తేను. ఒక దేశత్తే నేను ఒకే దేశంలో ఉండి తాను ఉదవాదు ఎప్పెత్తేను, నిన్ను తాను ఉదవాదు చెప్పెత్తేను. ఏదో ఎక్కడో ఉండి ఆవిడికి సహకరించకుండా ఉన్నదాన్నయ్యానా అంటూ ఇదిగో ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ஒரு தேசத்தை இவளுடைய పిరాని కింద చూడు, పైన చూడు. అల్లాల తాయమారై ఇత్యాది అరుంబదంలో 3, 6, 9వ లైన్లో ఉంది. అల్లాల తాయమారే అవరగళై పత్త విశేషమే ఏదన్నా తన్వొగప్పే ఇత్యాది. ఏమిటి? మిగతా తల్లుల్లాగా కాకుండా నేను తనకేది సంతోషమో దాన్ని అందించాను కదా. అయితే చేరే తనకు ఒకవాదే పోవాన్యన్నా అలా చేసినప్పటికీ కూడా ఉండండి ఒక్కసారి. అవరగళై పత్త విశేషం ఏదన్నా వాళ్ళని తన సంతోషం ఏదైతే చేశాం. ఇది ఉక్కు నియామకం ఏదన్నా అంటే మరి దీనికి నియమించే వాళ్ళు అనే భావన ఎలా కలిగిందంటారు అంటే అది ఉక్కు పిరాన్ ఇత్యాది. పిరాన్ ఇరుందమై కార్తినేరియన్ ఎలా సహకరించిందండి తల్లి అంటే ఆయన్ని దర్శింపచేసిందే తల్లి కదా. అయితే ఇప్పటి ఘటకయ్యాయిరుక్కచ్చేరే తన పూర్వాదే పోవాన్ ఎన్నెన్నా అలా ఘటకురాలుగా ఉండి ఆయన్ని దర్శింపచేసిందే, ఆయన్ని పొందింపచేసిందే తల్లి అయినప్పుడు ఆవిడ్ని విడిచిపెట్టి ఇరుచ్చే తనకు ఒకవారే పోవాన్ ఆవిడికి సంతోషాన్ని కలిగించకుండా అలా విడిచిపెట్టి వెళ్ళటం ఏమిటండి అంటే తాయి తమప్పనానాల్ நம்முடைய அபிமத விஷயத்துக்கு பிரதிபந்தகர் அன்றோ என்னும் அதிசங்கையாலே போனால் என்னும் அதுக்கு சம்வாதம். அன்னையும் அத்தனும் என்னடியோம் முக்கி ముక్కుయిరంగిత్తిరల్. అన్నయం అత్తనం అంటే తల్లి తండ్రి అంటే ఎలాంటి వాళ్ళు? బిడ్డల యొక్క కోరికలని అడ్డగించేటువంటి వాళ్ళు అనే భావన. ఏది అడిగిందల్లా అంగీకరించలేదనుకో, మా అమ్మ కంటే బయట వాళ్ళేనేమో, మా నాన్నగారి కంటే బయట వాళ్ళేనేమో అనేటట్లు కదా ఉంటుంది పిల్లల యొక్క స్థితి. తాయి తమప్ప నాన్న తల్లి తండ్రి అయితే నమ్ముడే అభిమత విషయత్తుకు ప్రతిబంధకర్ అందో నా యొక్క కోరికని తీర్చుకోవడానికి వాళ్ళు ప్రతిబంధకాలుగా ఉండేటువంటి వాళ్ళు కదా అని ఎన్ను అతిశంకయ్యాలే పోనాల్ ఎన్ను మదుక్కు సంవాదం అనేటువంటి అతిశంక చేసి వెళ్ళింది అని చెప్పడానికి సంవాదం. ఏమని? అన్నయం అత్తనం ఎన్నడియం అడియో ముక్కుయిరంగిత్తిరల్ పిళ్ళైఘాల్ పొగడ నిனைப்பார் పజిట్టు పోగ వేణుమో. అలా పిల్లలైతే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి, పజిట్టు పోగ వేణుమో మమ్మల్ని మాకిలా నిందగలిగేటట్టుగా విడిచిపెట్టి వెళ్ళటమా? అడియారైనేమా నియామకరియన్న వేణుమో దాసులైనటువంటి మమ్మల్ని అలా నియామకులు అని విడిచిపెట్టి వెళ్ళిపోవడమేనా? అదిగో ఒజిక్కు ఒక్క నిమిషం అండి. ఒజిక్కు తుణయ్యా వారై నియామక నివారకర్ ఎన్ను పొగడువదే. ఒజిక్కు తుణ ఇచ్చాది
అడియోమానయంగళుకు తాయుం తందయ్యం ఎన్ను పేరిట్టు ఇరంగిచ్చిలల్. ఇది శబ్దార్థ. అదిగో అడియో దాసులమైనటువంటి మమ్మల్ని ఏం చెప్తున్నారు తల్లి? ఒజిక్కుత్తున ఇప్పటి అఘంగా అదే ఒజిక్కుత్తునయ్యావారై నివారకలు ఎన్ను పొగడవదే. మేము దారి మార్గంలో సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళమే. అడియోమానయంగళుకు తాయుం తందయ్యం ఎన్ను పేరిట్టు ఇరంగిచ్చిలల్. అదిగో దాసులమైనటువంటి మాకు తల్లి తండ్రి అని పేరు పెట్టింది. మా విషయంలో కనికరం లేకుండా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ అఘంగా ఇప్పటి కైకది ఎప్పోవదే. ఈ రీతిగా విడిచిపెట్టి వెళ్ళిపోవటమేనా అంటూ ఒక దేశత్తే. ఒక్క నిమిషం. ஒரு దేశత్తే నిన్నుదాన్ ఉదవాదొడి ఎప్పెత్తేనో. ஒரு தேசத்தை అంటే ஏகதேசத்தையானால் மேல வரும் என்று தரித்திருக்கலாம். அது இல்லாதபடி దేశాంతరస్తయ్యానాల్ ఎన్నపడి. ఇది ఏదో ఒక దేశంలోని ఒకే ప్రాంతంలో ఒక ఊళ్ళోనే ఉన్నారనుకో, ఓన్లీ ఇక్కడే ఉంది కదా మా అమ్మాయి, నేను వెళ్ళి మళ్ళా ఆ అమ్మాయిని తిరిగి తెచ్చుకుంటాను అని తాను ఉదవాదొడి చెప్పెత్తేను. దాన్ని ఆ అమ్మాయిని సహకరించకుండా విడిచిపెట్టేస్తానా ఏమిటి? అదిగో ఆ అమ్మాయితోటే ఉంటాను, లేదా ఆ అమ్మాయిని తెచ్చేసుకుంటాను నా దగ్గరికి. కానీ ఇప్పుడు ఎలా ఉంది మా అమ్మాయి? ఏకదేశస్థయానాల్ మేళ వரும் ఎన్ను ధరిత్తిరుక్కులాం. తిరిగి వస్తుందని ధరించి ఉండొచ్చు. అది ఇల్లాదపడి దేశాంతరస్థయానాల్ ఎన్నపడి దేశాంతరానికి వెళ్ళిపోయింది మా అమ్మాయి, ఇంకో ఊరికి వెళ్ళిపోయింది. అంచేత నేను ఏం చేయగలను? ఏలమాన్ పొగట్టదు తాయయ్యిరే ఎన్ను అరిందు మేళమాట్టాద పరువంకిడేరు. ఇళమాన్ చిన్న పిల్ల మా అమ్మాయి. ఏంటంటే నేను విడిచిపెట్టి వెళ్ళింది మా అమ్మని. అమ్మ విలువేంటో తెలియనటువంటి చిన్న వయసు మా అమ్మాయిది. ఇగో పొగట్టదు తాయయ్యిరే ఎన్ను అరిందు మేళమాట్టాద పరువంకిడేరు. విడిచిపెట్టింది తల్లి. ఆ తల్లిని విడిచిపెడితే మళ్ళా ఆవిడని పొందడం దుర్లభము అనేటువంటి స్థితి కూడా తెలియనటువంటి అమ్మాయి మా అమ్మాయి. ఎన్ను అరిందు మేళమాట్టాద పరువంకిడేరు. ఆవిడ మా అమ్మ కదా, ఆవిడ నా విషయంలో సహకరిస్తుంది కదా అనే విషయం తెలుసుకునే వయసు కాదు మా అమ్మాయికి. తల్లి విలువ తెలుసుకునేటువంటి వయసు కాదు. ఎవరైనా విరుక్కిరదెన్ పరువు అదువానాలు చెయ్యలావదుండు. అసలు ఇన్ని మాటలు నేను మాట్లాడటం వల్ల ఏంటి ప్రయోజనం? మా అమ్మాయిని అలా అనుకుంటే ఏం ప్రయోజనం? పరువం అదువానాలు ఇలమాన్ మా అమ్మాయి వయసు అది. ఆ పిల్ల చిన్న పిల్ల. ఆ పిల్లకు విడిచిపెట్టింది తల్లి అనే భావన కూడా తెలియదు. ఆ తల్లిని నేను విడిచిపెట్టింది తల్లిని కదా, ఆ తల్లిని పొందకుండా ఉండలేను అనే స్థితి కూడా తెలియనటువంటి చిన్న పిల్ల అయితే చెయ్యలావదుండో. పరువం అదువానాలు చెయ్యలావదుండో. వయసు అలాంటిది, ఇంకేం చేయగలం కనుక ఆ పిల్ల విషయంలో. ఈయన పోయి ఉరవం ఉరయారిల్ తాయిక్కు మేற்பట్టారిల్లయ్యిరే. ఎప్పటి తాயும் కూడా పురంబాంబడి అవన్ పక్కలిలే పిరంద భావ బంధత్తుక్కు మేలే. అవ్వరుగే ఒన్నుండు ఎన్ను పోనాడో. ఇనిపోయి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదే ఉరవం సంబంధము. ఉరయారిల్ సంబంధం కలిగినటువంటి వాళ్ళలో తల్లికి మించినటువంటి వాళ్ళు లేరు కదా ఎవరు. ఎప్పుడైనా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత కోప్పడినా తల్లిని మించినటువంటి ప్రీతి ఎవ్వరూ చూపలేరు కదా ఏ బిడ్డ మీదైనా ఎవరైనా సరే. అలాంటప్పుడు ఇప్పటి తాயும் కూడా పురంబాంబడి. అలాగ ఇప్పుడు వెళ్ళిపోయింది మా అమ్మ ఎక్కడికి? ఆ తిరుక్కోడూరులో ఉన్న ఎంబెరమాన్ దగ్గరికి. అంటే లోకంలో తమ విషయంలో ప్రేమ చూపించే వాళ్ళు తల్లిని మించి ఎవరు లేరు. అలాంటి తల్లి కూడా బయట వ్యక్తి అయిపోయింది ఇప్పుడు ఆయన విషయంలో ఉన్నటువంటి ప్రేమ ముందు. అది విషయమాం పురంబాంబడి అవన్ పక్కలిలే పిరంద భావబంధత్తుక్కు మేలే. ఆయన విషయంలో కలిగినటువంటి భావబంధానికి అవ్వరిగే వండు ఎన్ను పోనాడు. అక్కడ ఇంకేదో ఒకటి ఉన్నది అని వెళ్ళిపోయిందా ఏమిటి మా అమ్మాయి? ఒందేరి ఐక్కై విట్టాల్ స్వతసిద్ధమాన దుక్కు చెయ్య వేండువరు ఒన్నుండో. వందేరి ఐక్కై విట్టాల్ ఆగంతుకం. వందేరి అంటే ఆగంతుకం, వచ్చి చేరినటువంటి దాన్ని విడిచిపెడితే స్వతహా సిద్ధమాన దుక్కు చెయ్య వేండువరు ఒన్నుండో. సహజమైనటువంటి దానికి చేయవలసింది ఒన్నుండో,
ఇంకేదైనా ఉంటుందా అంటూ కిందిస్తున్నారు చూడండి. వందేరి అంటే ఔపాధిక బంధుక్కలానతాయి మొదలానారై. వందేరి అంటే ఔపాధిక బంధువులైనటువంటి, ఉరవం ఉరయారు ఇత్యాది అంటే భావబంధముండానాలు అనుభవ కైంకర్యంగలుక్కు కాగా కైంకర్యంగలుక్కాగ పోగ వేండావో ఎన్నా. ఏమిటి పైన చెప్పినటువంటిది? ఇలా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఉరవం ఉరయారు సంబంధం కలిగిన వాళ్ళల్లో తల్లిని మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా. అలాంటి తల్లి కూడా బయట ఆవిడే అన్నట్లుగా విడిచిపెట్టి వెళ్ళింది. అయితే భావబంధం ఉండానాలు అనుభవ కైంకర్యంగులు కాగా పోగవేండావో. ఏమండి, భావబంధం తల్లి విషయంలో ఉన్న అనుభవము కైంకర్యము చెయ్యాలంటే వెళ్ళాలి కదా. అందుకనే వెళ్ళింది మా అమ్మాయి అంటూ అయిపోయింది కదా. అవ్వరుగా వందేరియై కైవిట్టాల్. వందేరియై అంటే ఔపాధికమైనటువంటి ఈ తల్లి మొదలైన సంబంధాలన్నింటినీ కూడా విడిచిపెట్టింది. కైవిట్టాల్ స్వతసిద్ధమానదుక్కు చెయ్యవేండదు వన్నుండో అంటూ ఇలా వందేరి అయినటువంటి ఈ సంబంధాలని విడిచిపెట్టేస్తే స్వతసహజమైనటువంటి దానికి చెయ్యవేండువదు వన్నుండో, ఇంకా చేసేదేముంటుంది కనుక అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారు. అంటే స్వత సంబంధానికి ఇంకా చేయవలసింది ఏముంటుంది అంటే, ఇప్పుడు ఈ తల్లి తండ్రి బంధువులు సోదరులు బిడ్డలు ఈ సంబంధాలన్నీ వందేరి ఆగంతుకంగా ఇప్పుడు వచ్చి పడినటువంటి సంబంధాలు. భగవంతుడితోటి మనకున్నటువంటి సంబంధం సహజమైనటువంటి సంబంధం. ఆ సహజమైనటువంటి సంబంధం మనకు కలగాలి అంటే ఇప్పుడు వందేరి అనుకోకుండా వచ్చి పడినటువంటి ఈ సంబంధాలను విడిచిపెట్టేశామనుకోండి, ఆ సంబంధానికి ఇంకా వేరే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంటుంది కనుక. అది సహజమైన సంబంధం, స్థిరముగా ఉండేటువంటి సంబంధం, నిత్యము ఉండేటువంటి సంబంధం, ఏ జన్మెత్తినా కూడా ఉండేటువంటి సంబంధం. అలాంటి దానికోసం ఇంకేదన్నా ప్రయత్నం చెయ్యాలా ఏమిటి? వందేరి అని ఈ తల్లి సంబంధం, ఈ చెలికత్తె సంబంధం వీటన్నిటిని విడిచిపెట్టిన తర్వాత స్వతసిద్ధమాన దుక్కు చెయ్యవేండువదు వన్నుండో. సహజమైనటువంటి ఆ సంబంధానికి ఇంకేదైనా చెయ్యాలా? ఏమి చేయవలసిన అవసరం లేదు కదా. కానీ మా అమ్మాయి మమ్మల్ని విడిచిపెట్టేసింది కదా. విడిచిపెట్టేసినప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా, లేదా మాతో వెళ్ళొచ్చు కదా. కానీ ఆ సంబంధం కోసం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తెందిశై ఇత్యాది తెందిశై ఇత్యాది ఆ ఊరు ఎలాంటిది? దక్షిణ దిక్కుకే చిలకం లాంటిది. తెర్కొత్తిక్కు ఎండుకొండు ఆర్యర్గల్ ఏకచందం లేచ్చ భూమిరే ఇంగనే ఇరుక్కచ్చేదే ஓர் ஆபரணம் தானே எல்லா ஆபரணங்களுக்கும் நிறம் கொடுக்க வத்தாமா போலே తిరుక్కోళూరు ఉండాగయ్యాలే దిక్కాగ శ్లాఘ్యమానపడి. దక్షిణ దిక్కు అంటే పెద్దలైనటువంటి వాళ్ళు ఆదరించినటువంటి దిక్కు. ఇది మ్లేచ్ఛ భూమి అంటారు దక్షిణ దిక్కుని. తెక్కు దిక్కు ఎన్ను కొండు ఆరేరుగల్ మ్లేచ్ఛ యజందం మ్లేచ్ఛ పెద్దలైనటువంటి వాళ్ళు విడిచిపెట్టినటువంటి మ్లేచ్ఛ భూమి అది ఆ దక్షిణ దిక్కు. అయినప్పటికీ కూడా ఒక ఆభరణమే అన్ని ఆభరణాలకి కాంతిని తీసుకొచ్చిందా అన్నట్టుగా ఈ తిరుక్కోళూరు అనేటువంటి ఆదివ్యదేశం ఉండటం చేత ఆ దక్షిణ దిక్కుకే ఒక ఆభరణం అయిపోయింది ఈ తిరుక్కోళూరు. ఆ దక్షిణ దిక్కుకే ఒక ప్రకాశాన్ని తీసుకొచ్చిందట ఈ తిరుక్కోళూరు. అది ఎలా? ఓర్ ఆభరణం తానే எல்லா ఆభరణంగలకు నిరం కొడుక్క వస్తామా పోలే. ఒక్క ఆభరణం పెట్టుకుంటే అప్పటి వరకు 10 రకాల నెక్లెస్ లో గొలుసులో వేసుకున్నా ఏ అందము రాలేదు. చివరికి ఒక్క ఆభరణం పెట్టుకోగానే మిగతా ఆభరణాల యొక్క కాంతి కూడా పెరిగిపోయినట్టుగా ఆ మ్లేచ్ఛ భూమి అని చెప్పబడేటువంటి దక్షిణ దిక్కుకే అలంకారమైనటువంటిది ఈ తిరుక్కోళూరు. తిరుక్కోళూరు ఉండాగయ్యాలే దిక్కాగ శ్లాఘ్యమానపడి. ఆ తిరుక్కోళూరు అనేటువంటిది ఉండటం చేత ఆ దక్షిణ దిక్కే కొనియాడదగినదైంది. దక్షిణాధికృతాయేనా శరణ్య పుణ్యకర్మణ ఎన్ను మాపోలే. తిరుక్కోళూరుకే చెన్ను దక్షిణ దిక్కు చేత దక్షిణాధికృతాయన శరణ్య పుణ్యకర్మణ అని ఆ దక్షిణ దిక్కు అనేటువంటిది మనకి నమస్కరించదై రక్షకము అని చెప్పినట్లుగా
தென் திசை இது பொய் అన్నాదే చెన్ను ఎంగిర దిక్కు తెలదమనయ్య. అలా దక్షిణ దిక్కుకే అలంకారమైనటువంటిది ఇది. తిరుక్కోడూరుకే చెన్ను తిరుత్తాయారుకు అరిదాయి తోత్తుగిరపడి ఆవిడకు తిరుక్కోడూరుకు వెళ్ళింది. ఎలాంటిది? తిరుత్తాయారుకు అరిదాయి తోత్తుగిరపడి ఆ తల్లి గారికి అరిదాయి దుర్లభంగా అరిదాయి తోత్తుగిరపడి దుర్లభంగా కనపడిన ప్రకారం అవளுக்கு ఒజిపోక్కోడు ఊరిల్ పుగుదియోడు அவன் தன்னை காணுமத்தோடு வாசியரா எல்லாம் ఉద్దేశ్యమాయిరుక్కుమిరే. అవளுకు ఎవరికి? ఆళ్వార్ నాయకికి. ఏది? తల్లికేమో తిరుక్కోడూరుకే వెళ్ళిందండి. అంత దుర్లభమైనటువంటి కార్యం అని తల్లికి అనిపించింది. కానీ మా అమ్మాయికి మాత్రం ఆవిడికి ఒజిపోక్కోడు ఆ మార్గంలో వెండటము, ఊరిల్ పుగుదియోడు ఆ ఊరిలో ప్రవేశించడము, అవన్ తన్నై కాణుమత్తోడు వాసియరా ఆ ఊరు ప్రవేశించిన తర్వాత ఆయన్ని సేవించడం, ఇవన్నీ కూడా ఎల్లాం ఉద్దేశ్యమాయిరుక్కుమిరే అన్నీ కోరుకోదగినటువంటివిగానే ఉన్నాయి. ఏమేమిటి? ఆ ఊరుకు వెళ్లే మార్గము, ఆ మార్గం తర్వాత ఆ ఊర్లో ప్రవేశించడం, ఆ తర్వాత ఆయన్ని సేవించడం. అదిగో ఎలా ఒక ముక్త పురుషుడికైతే అర్చరాది మార్గంలో ప్రయాణించటంతో పాటు అర్చరాది మార్గం కూడా కోరుకోదగినటువంటిది. అక్కడికి వెళ్ళాక శ్రీవైకుంఠంలో ప్రవేశించడం కూడా కోరుకోదగినటువంటిది. అక్కడ ఆయన కైంకర్యం కూడా కోరుకోదగినదే అని అన్ని కోరుకోదగినవే అని చెప్పినట్లుగా, అంతేకాదు ఒక దివ్య దేశము, ఆ దివ్య దేశంతో సంబంధం ఉన్నటువంటి పక్క దివ్య దేశాలు, ఆ దివ్య దేశంలో వేయించేస్తున్నటువంటి స్వామి, ఆ స్వామితో సంబంధం కలిగిన వాళ్ళు అందరూ కోరుకోదగిన వాళ్ళే అయినట్టుగా మా అమ్మాయికి ఆ మార్గంతో, ఈవిడికేమో అది చాలా దుర్లభంగా అనిపించిన మా అమ్మాయికి మాత్రం ఆ వెళ్లే మార్గము, ఆ ఊర్లో ప్రవేశించడము, ఆయన్నే సేవించడము అనేటువంటివి అనేవి, వెళ్ళటం ఒకటి, ఆ ప్రవేశించడం ఒకటి, ఆ తర్వాత ఆయన్ని సేవించడం వేరు వేరండి అంటే కాదండి, అన్నీ ఒకటే, అన్నీ కోరుకోదగినటువంటివే. మా అమ్మాయి ఎల్లాం ఉద్దేశ్యమాయి ఇరుక్కుమిరే. అక్షరాధిగతియోడు, అదిగో అక్షరాధిగతియోడు పరమపదత్తోడు అంగు పుక్క సదా దర్శనం పన్నుమవనోడు వాస్యరా ప్రాప్య అంతర్గతమాగక్కడ వదిదే. అక్షరాది ఒక ముక్త పురుషుడికి అక్షరాది మార్గము, పరమ పదము, అక్కడికి ప్రవేశించినాక సదా దర్శనం పండుమవనోడు, అక్కడ ప్రవేశించినాక ఏం చేస్తారు వీళ్ళు? ఎప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా ప్రాప్యాంతర్గతమాగక్కడ వదిలే, అవన్నీ కూడా పొందదగినటువంటివే అని చెప్పినట్లుగా మా అమ్మాయి కూడా ఇక్కడ అక్షరాది మార్గం అంటే అది ఒజిపోక్కోడు ఆ మార్గంలో వెళ్ళటం. మార్గంలో వెళ్ళటం అంటే అక్కడ అక్షరాది మార్గం. ఆ తర్వాత ఊరిల్ పుగుదియోడు ఊర్లో ప్రవేశించడం అంటే ఇక్కడ పరమపదంలో ప్రవేశించడం. ఆ తర్వాత అంగుప్పు అవనై కాణుమత్తోడు, ఇక్కడేమిటి? మా అమ్మాయి ఆయన్ని దర్శించింది. అలానే అక్షరాది మార్గం ద్వారా వెళ్ళినటువంటి జీవుడు సదా దర్శనం పన్నుమవనోడు వాసరా ఎప్పుడు సేవించేది సర్వేశ్వరుని కాబట్టి ఇలా వీళ్ళకి ఒక ముక్త పురుషుడికి అక్షరాది మార్గము, పరమపదము, ఆయన్ని సేవించడం ఎలా అన్ని ప్రాప్త్యంతర్గతమో, అలానే మా అమ్మాయికి కూడా ఒడి పోక్కోడు ఊరిల్ పుగుదియోడు అవన్ తన్నే కాణుమత్తోడు వాసియర ఏ తారతమ్యం లేకుండా అన్నీ కోరుకోదగినవిగానే ఉన్నాయి. తిరుమాల్ సర్వేషాం ఏవ లోకానాం పితామాతా చ మాధవ ఇంగు విట్టవరువెల్లాం అంగే ఉండాయిరుక్కిరపడి. అదిగో సర్వేషాం ఏవ లోకానాం పితామాతా చ మాధవ. కింద మొదలు సర్వేషాం ఏవ లోకానం, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ తల్లి తండ్రి అన్నీ కూడా మాధవ అని. ఇంగు విట్టవర వెళ్ళాం అంగే ఉండా ఇరుక్కిరపడి. అదిగో ఇక్కడి నుంచి ఒక ముక్త పురుషుడు అందరినీ విడిచిపెట్టి, ఈ దేహ సంబంధం అంతా విడిచిపెట్టి పరమపదానికి వెళ్తే అక్కడ తల్లి ఉంటుందా? తండ్రి ఉంటాడా? బంధువులు ఉంటారా? సోదరులు ఉంటారా? అక్క చెల్లెళ్ళు ఉంటారంటే అన్నీ ఆయనేనండి. మాతా పిత యువతయ అని చెప్పినట్టుగా అన్ని సంబంధాలు సర్వేశ్వరుడితోటి ఆ పరమపదంలో అని చెప్పినట్టుగా ఇక్కడ ఈవిడ కూడా మా అమ్మాయి కూడా ఇంగు విట్టవర వెళ్ళాం అంగే ఉండా ఇరుక్కిరపడి. అది ఇక్కడ విడిచిపెట్టినవన్నీ కూడా అంగే, అక్కడే ఆ పరమపదంలో ముక్త పురుషుడికి మా అమ్మాయికా తిరుక్కోడూరులో. అవనుడయ
ప్రాప్య వేషంతాం లక్ష్మీపతియాయ్ ఆఘాదేయురుప్పదు లక్ష్మీపతియాయ్ ఆఘాదేయురుప్పదు అవనుடைய ప్రాప్య వేషంతాం ఆయన పొందేటువంటి రూపం లక్ష్మీపతియాయ్ ఆఘాదేయురుప్పదు ఆ లక్ష్మీపతియే కదా విశిష్ట వేషత్తిలల్లదు ప్రతిపత్తి పన్న అరియాళ్ అలాంటి విశిష్టమైనటువంటి రూపంలో తప్ప ప్రతిపత్తి కలగదు మా అమ్మాయికి అంటే లక్ష్మీపతి అయినటువంటి స్వామినే ఆశ్రయిస్తుంది మా అమ్మాయి అంటూ మరి అక్కడికి వెళ్ళింది. అక్కడేం జరుగుతూ ఉంటుంది? తిరుక్కన్ను చెవ్వాయం కన్ను ఒక్క నిమిషం పాసురంతో తిరుక్కోళూర్ కేసెన్ను తన్ తిరుమాల్ తిరుక్కన్ను చెవ్వాయం కన్ను செவ்வாயும் கண்ணு திருக்கண்ணும் செவ்வாயும் கண்ணும் இவள் முற்படும்படி நான் பிற்பாடராவதே இன்னும் பொறை கொள்ளுகை కుక్కులిర నోక్కుం ఇవల్ ముற்பడుంబడి ఈ అమ్మాయి ముందుగా వచ్చి నన్ను ఆశ్రయించేటట్లుగా నా పిற்பாడరావదే ఆ నేత్రాలు ఏం చెప్తూ ఉంటాయట? ఆళ్వార్ నాయకి ఇలా ముందుగా వచ్చేసింది, వాస్తవానికి నేను కదా ఆవిడ కంటే ముందు వెళ్ళి ఆవిడని రక్షించాలి, దర్శనం ఇవ్వాలి అని ఆ నేత్రాలు ఏం చేస్తూ ఉంటాయట? ఎన్నో పొరై కొళ్ళుగై కుక్కులిరనో కిరణోక్కుం ఆళ్వార్ నాయకి ఆలస్యమైనందుకు క్షంతవ్యుణ్ణమ్మా, నన్ను క్షమించమ్మా, ఇదిగో వాస్తవానికి నేను కదా నీ దగ్గరికి రావాలి, నువ్వే నా దగ్గరికి వచ్చేలాగా ఆలస్యం చేశానే అని ఆ నేత్రాలే క్షమని వేడుకుంటున్నాయా అన్నట్టుంటాయట. క్షమను కోరుకుంటున్నట్టుగా కులిర నోకు చల్లగా చూపించేటువంటి చల్లగా ప్రసరింపచేసేటువంటి ఆ దృక్కు. తర్వాత శిలసల్లప్పుకు తడమారుగిర తిరుప్పవడం ఇరుక్కిరపడి ఏదో కొన్ని చెప్పాలని ఆరంభిస్తాయి ఆధరాలు. తడుమారుగిర తిరుప్పవడం ఇరుక్కిరపడి తడబాటు పడిపోతూ ఉంటాయి ఆధరాలు. అలా అవనుడయ అంటే అధరాలేమో ఏదో చెప్పాలని ఆరంభించి చెప్పలేక తడబడుతూ ఉన్నాయి. ఆ నేత్రాలేమో వాస్తవానికి నేనే వచ్చి నిన్ను రక్షించవలసి ఉండగా నువ్వే నా దగ్గరికి వచ్చేలాగా ఆలస్యం చేశానే అన్నట్టుగా ఉండేటువంటివి, నన్ను క్షమించమన్నట్టుగా క్షమాప్రార్థన చేసేటువంటి నేత్రాలు. కోవైవాయుతుడిప్ప మగై కంగల్ ఇరుక్కిరపడి మనకి ఇందులోనే వచ్చింది కదా, కోవైవాయుతుడిప్ప అదిగో ఆ దొండపండు లాంటి అధరము ఇలా స్ఫురిస్తూ ఉండగా మగై కంగల్ ఇరుక్కిరపడి ఆ నేత్రాలేమో వర్షపు ధారలు కన్నీటి ధారలను కారుస్తూ ఉన్నాయని చెప్పినట్టుగా అలా ఉంటుంది మా అమ్మాయి పరిస్థితి. నిండు నిండు నయ్యం అలా నిండు నిండు నయ్యం అలా సేవించి సేవించి నయ్యం శైథిల్యాన్ని పొందుతుంది. నాచెల్ల ఇవత్తిత్తు విషుం కండా ఇత్తిత్తు విజం నాచెల్ల విడిచిపోయినటువంటి వాటిని విజం ఇత్తిత్తు విజం కండాల్ మున్బుత్తై పిరివై నిனைக்க அறியாள் ఎదిరితలై పడుగిరదు కండు ఈడు పడుగిరపడి అదిగో ఎవత్తిత్తు నాచెల్ల అంటే అలా రోజులు గడవగా అన్ని విడిచిపెట్టేసినట్టుగా శైథిల్యాన్ని పొందుతుంది. కండాల్ అసలు ఒక్కసారి ఆయన్ని సేవించిన తర్వాత స్థితి ఎలా ఉంటుందంటే మున్బొత్తై పిరివై నిனைக்க அறியாள் ఇప్పటి వరకు ఆయన్ని ఎడబాసే ఉన్నది కదా, కానీ ఒక్కసారి ఆయన్ని దర్శించిన తర్వాత ఇంతకాలము నేను ఈయనని ఎడబాసి ఉన్నానే, నేను విశ్లేష వ్యసనంలో ఉన్నాను అనేటువంటి విషయాన్నే మర్చిపోతుందట ఈ అమ్మాయి. అరియాళ్ నిனைக்கறிయాళ్ అలాంటి భావించదు. అంతేకాదు ఎదిరితలై పడుగిరదు కండు ఈడు పడుగిరపడి ఎదిరితలై ఆ సర్వేశ్వరుడు తన విషయంలో చేసేటువంటి ఆ చేష్టితాలకి ఈవిడ ఈడు పడిపోతూ ఉంటుంది. అవును, ఏం చేస్తాడు ఆయన? నేత్రాలతోటి క్షమించమని క్షంతవ్యుణ్ణి అని ప్రార్థిస్తాడు. అదరాలు ఏదో చెప్పాలని ఆరంభిస్తాయి, చెప్పలేక అలా ఉండిపోతాయి. అలాంటి ఆ సేవ కాగానే అన్నీ మర్చిపోతుంది. ఇంతకాలం నన్ను ఎడబాసాడు కదా ఈయన అనేటువంటి విషయం అని. కాణుంగాల్ కాణేన్ తవరాయ కాణాక్కల్ కాణేన్ తవరల్లరవై ఎన్నిరే ఇరుప్పదు అంటే ఏమిటట? కాణ్ మూడవది కుండలిత గ్రంథం క్వాచిత్వం ఒళ్ళువర్ కురలంటారు.
காணுங்கான் காணுங்கால் காணேன் தவறாய காணாக்கால் காணேன் தவறல்லவை எண்ணிரே. அதாவது நாயகனான உன்னை காணும் போது தப்பானது கண்டறியேன், కాణాద పోదు తప్పల్లారదు కండరియேன். నాయకుడైనటువంటి నిన్ను నేను సేవించేటప్పుడు తప్పనది కండరియేన్, తప్పనేటువంటిదే నాకు కనపడదయ్యా. కాణాద పోదు తప్పల్లారదు కండరియేన్, ఆ పైన కురుడికి అర్థం అదనమాట. నాయకుడైనటువంటి నిన్ను సేవించిన తర్వాత నాకు ఇంక ఎక్కడా ఏ తప్పు అంటే ఎడబాటును కూడా మర్చిపోతుంది. మున్బిత్త పిరువై నినైక్క అరియాడన్నారు కదా, పూర్వం ఉన్నటువంటి ఎడబాటును మర్చిపోతుంది. ఎందుకని? నాయకుడైనటువంటి ఆయన్ని సేవించడం చేత తప్పనేటువంటిది ఇంకెక్కడా కనపడదు ఆ సేవించిన ఆనందంలో. సరే, కాణాద పోదు, ఆయన్ని దర్శించినప్పుడు తప్పల్లాదదు కండరి, అసలు ఏ చూసే తప్పుగానే కనపడుతుంది ఎడబాటు ఉన్నప్పుడు. అంటే సమక్షంలో ఏదీ తప్పు కనపడదు, విశ్లేషణలో అన్ని తప్పులుగానే కనబడతాయని చెప్పినట్టుగా ఆయన్ని దర్శించిన వెంటనే పూర్వపు అన్ని మర్చిపోతుంది మా అమ్మాయి. நெடுங்கண்கள் பனிமல்கவே இக்கண்ணில் பரப்படங்களும் பரப்புமாறும்படி జలతత్వం ఉండావదే. ఇక్కண்ணில் పరప్పడంగలం, ఎలా? నేత్రాల నెడుంకణ్கள் పనిమలగవే, నేత్రాల నిండా కన్నీళ్ళు. ఆ పరప్పడంగలం పరప్పుమారుంబడి, ఆ వైశాల్యం అంతా నిండేటట్టుగా జలతత్వం ఉండావదే, కంటి నిండా నీళ్లతో నిండిపోయింది. నిండు నిండు నయ్యం మారాదే శిథిలయ్యాగా నిన్నాల్, అదిగో అలానే శైథిల్యాన్ని పొంది ఉన్నది మా అమ్మాయి. ఎండగత్తిల్ ఇడగిన కరైపోరే ఊడై కులై పొడుగిరపడి, ఎండగత్తి ప్రవాహంలో విరిగి పడినటువంటి గట్టులాగా ఊడై కులై పొడుగిరపడి శరీరం శైథిల్యాన్ని పొందుతున్నది మా అమ్మాయికి. నెడుంకణ్கள் పనిమల్గవే, ఆ పెద్ద పెద్ద నేత్రాల నుండి ఆ అశ్రువులు జాలువారుతున్నాయి. నెంజుక్కు శైథిల్యం బోలే కాణం కన్నుక్కు కన్ననే, మనసుకి శైథిల్యం ఎలాంటిదో ఈ నేత్రాలకి కళ్ళనీరు అలాంటివి. కాణప్పుగ కండు కండనీరు పగై కొండాడా నిన్నదు, కాణప్పుగ కొండు అది దర్శించాలని భావించి కండనీరు పగై కొండాడా నిన్నదు. కండనీరు కన్ననీరు, ఆ కన్నీళ్ళు ఎలా ఉన్నాయట? కండు ఎన్నుతడంగి కాణపుగ ఆనందాశ్రు వల్లదండ్రో అత్తై పగయ్యన్నలామోయండా. అవి ఎలా ఉన్నాయంటే ఉండండి, ఇది కాణపుక్కు కొండు కన్నని పగై కొండాడా నిన్నదు. అవి ఆ కాణపుగ కొండు దర్శించాలని ప్రవేశించి ఆ కన్నీళ్లు పగని పెంచుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. దాని కింద ఇస్తున్నారు కదా, ఇది కాణపుగ కొండితది ఆనందాశ్రు నల్లదండో అత్తయ్య పగయ్యన్నలామో ఎన్నా. ఏమండి, దర్శించాలని ఇప్పుడు ఆయన్ని సేవించిన ఆనందంలో వస్తున్నటువంటి ఆనందాశ్రువులు ఎవరికి? ఆళ్వార్ నాయకికి అని అవి పగ తీర్చుకుంటున్నాయి అని చెప్పచ్చా? ఆనందాశ్రువులు కదా అంటే నెంజొక్కు నీ పగ ఆనందాశ్రువోడు శోకాశ్రువోడు వాసి ఎల్లయ్యరే విరక్కుమరెల్లాం బాధకమాగ కడవదు. అది కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉన్నాయి. ఎదురుగా దర్శించేటువంటి ఆ వ్యక్తిని దర్శించగలమా? కంటికి ఆ ధార అడ్డుపడుతూ ఉంటే అవి ఆనందాశ్రువులా దుఃఖాశ్రువులా అనే తారతమ్యం ఏమున్నది? తాము దర్శించాలనుకున్నటువంటి విషయాన్ని దర్శింపనివ్వకుండా అడ్డుపట్టడానికి ఆనందాశ్రువులైనా ఒకటే. ఆళ్వార్ నాయకి పెరుమాడను సేవించాలి అనుకున్నప్పుడు ఆ కళ్ళ వెంట వస్తున్నవి ఆనందాశ్రువులే. కానీ ఆ కన్నీళ్లు అలా వస్తూ ఉండటం చేత ఏమిటి, పెరుమాడను దర్శించే అవకాశం లేదు. అవి ఆనందాశ్రువులా దుఃఖాశ్రువులా అనే తారతమ్యం ఏమున్నదండి? చూడాలనుకున్నటువంటి వస్తువుని చూడకుండా చేయటానికి. కాబట్టి ఆనందాశ్రువోడు శోకాశ్రువోడు వాసి ఎల్లయ్యరే విలక్కుమదెల్లాం, ఆయన్ని చూడకుండా దర్శించకుండా అడ్డగించేదంతా కూడా బాధకమాగక్కడవదు, బాధించేదే అవుతుంది కదా అని ద్రష్టవ్య ఎన్నుం విషయத்தை நான் அனுபவிக்க பெற்றிலேன்.
ద్రష్టవ్య సర్వదేహిభి అని చెప్పినట్లుగా ఆహ్లాద శీతనేత్రాంబు పులకీకృత గాత్రవాన్ అని అలాంటి ఆహ్లాదమైనటువంటి కన్నీళ్లు కలిగినటువంటి ఆ భాగవతోత్తములని సేవించాలి అందరూ. ద్రష్టవ్య సర్వదేహిభి అని చెప్తున్నారు కదా, అలాంటి ఆ సన్నివేశాన్ని అనుభవించడానికి నేను భాగ్యాన్ని చేసుకోలేదు అంటున్నారు తల్లి గారు. అంటే ఇప్పుడు మా అమ్మాయి ఏమిటి, పెరుమాళని సేవించింది. సేవిస్తే ఆయన ఏం చేశాడు, ఆయన కళ్ళతోటే క్షమించమని ప్రార్థించాడు, నోటితోటి ఏదో మాట్లాడబోయి చెప్పలేకపోయాడు. ఆ సన్నివేశంతో మా అమ్మాయి ఏమో మన శైథిల్యాన్ని పొందింది, కళ్ళ వెంట అశ్రుధారలు కారుస్తూ ఉన్నది. అలా కార్చేటప్పుడు ఆయన సేవించడానికి అడ్డుగా ఉన్నాయి ఆ అశ్రుధారలు. మరి ఆనందాశ్రువులే కదా అంటే ఆనందాశ్రువులైనా దుఃఖాశ్రువులైనా సేవించడానికి అడ్డుగా ఉండేవి కనుక అవి నిరోధించదగినటువంటివే అని చెప్తూ, అలాగ మా అమ్మాయి ఆ సమయంలో ఉండగా అలా ఆహ్లాద శీతనేత్రాంబు పులకీకృత గాత్రవాన్ అని అలాంటి మా అమ్మాయిని సేవించే భాగ్యాన్ని నేను పొందలేకపోయాను అనుకుంటున్నారు తల్లి గారు. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తోందనమాట. ఒకసారి అయ్యగారింటికి స్వామివారు వేయించేశారు. స్వామివారు వేయించేసేటప్పుడు మా అమ్మగారు అందరూ ఉన్నారనమాట. ఇలా స్వామివారు వేయించేయగానే మా అమ్మగారికి ఒకటే కన్నీటి ధారలు ఆనందంతో. అలాంటి పెద్దలు తిరుమాళికి వేయించేశారు అనేటువంటి ఆనందం అనమాట. ఆనందంతో ఆవిడ కళ్ళ నీళ్ళు అలా కారుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఎవరు టైప్ మాస్టర్ అని ఉండేవారు, అయ్యగారి వారు పెద్ద తమ్ముడు గారు, వారు అంటారు కదా, అమ్మా నువ్వు ఆయన ఉన్నంతసేపు ఇలా కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆయన వెళ్ళాక నువ్వు ఎవరిని సేవిస్తావు, ముందు కన్నీళ్లు తుడుచుకొని వారిని స్వామివారిని సేవించు అని చెప్పిన మాట నాకు ఇప్పటికి గుర్తు అనమాట. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇంకా ఎప్పుడో జరిగి ఉంటుంది అది. అదే ఇప్పుడు ఆయన్ని సేవించడానికి అడ్డుపడేటువంటివి ఆనందాశ్రువులైతే ఏమి, దుఃఖాశ్రువులైతే ఏమి, ఏదైతే ఏమి మనం దర్శించాలనుకున్న దాన్ని దర్శింపనీయకుండా చేసేటువంటివి కనుక, అడ్డగించేవి కనుక. అది అలా మా అమ్మగారు ఆ వేళ కన్నీళ్లు ఎంత ఆనందాశ్రువులో మా అమ్మగారికి. అది ఇందు ఎనక్కు ఉదవాదగంధ ఇళమాన్ ఇనిపోయి செந்திசை திலதமனைய திருக்கோளூருக்கே சென்னுதன் திருமால் இருக்கண்ணும் செவ்வாயும் கண்ணும் நின்னு நின்று நையும் நெடுங்கண்கள் பனி மல்கவே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம். ஓம்